తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి చాలా అత్యవసరమైనటువంటి సమావేశాన్ని నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఆ సమావేశం జరిగింది. జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో ఒకే ఒక్క అజెండాతో చర్చ ముగిసింది. దాదాపు 95-94 ఏళ్ల పాలక మండలి చరిత్రలో ఒకే అజెండాతో పాలక మండలి సమావేశం జరిగింది ఈ రోజే. ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే, అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన 31 ఎకరాల స్థలాన్ని టీటీడీ తీసుకొని పాదాల మంటపం నుంచి అలిపిరి పాదాల దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లో ఉన్నటువంటి టీటీడీ స్థలాన్ని టూరిజం వాళ్లకు బదలాయించటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సాధువులు భక్త పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు. ఈ రకంగా ఏ కారణంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో, మా ప్రభుత్వం ఆ హోటల్కు అనుమతి ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చాలా యాగి ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేశారో, అదే చంద్రబాబు నాయుడు గారు అదే హోటల్ కి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి పాదాల మంటపానికి అతి చేరువలో టీటీడీ స్థలాన్ని ఇచ్చేందుకు ముందుకు రావటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి నిర్ణయం అని.